కంప్లీట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి ఇంకా మిగిలిన క్లాత్తో టాప్ అనేది కుడదాము. ఎలా కుట్టాలి ఏంటి అనేది కొంచెం చూద్దామండి. మిగిలిన రద్దు అయితే ఇటికీ కాక ఉంది. అయితే ఈ బాగా పొడుగు ఎక్కువ ఉంది కదా, ఈ పొడుగు ఎక్కువ ఉన్న దాన్ని బాడీకి అయితే అడ్జస్ట్ చేసేద్దాం. ఏమండి, ఇది బాడీ పార్ట్కి తీసుకుందాము. నెక్స్ట్ ఇది కుర్చీలకి అయితే అడ్జస్ట్ చేస్తాం. వేస్ట్గా ఎందుకు పోగొట్టేయటం. అంటే సేమ్ కలర్ ఎలాగో ప్లెయిన్ ఉంది కదా, దీంట్లోదేనండి ఇది కూడా. ఇదిగోండి, ఇది సపరేట్గా తీసింది అయితే కాదు, ఇందులోనే వేస్టేజ్ అనమాట. దీన్ని రఫిల్స్ కింద పెట్టేద్దాము. కుర్చీల కింద అయితే అడ్జస్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ దీన్ని లెవెల్గా చూసుకుని అయితే కట్ చేసేస్తాను. మరి మీకు దీని కేసు ల్యాగ్ అవ్వచ్చు, అందుకని మీకు కటింగ్ అనేది చూపించట్లేదు, అంటే వేస్టేజ్ కటింగ్ అనేది చూపించట్లేదు. ఇదిగోండి, ఈ పొడుగు వరకు మొత్తం కట్ చేసేసాను. కట్ చేసేసి నేను ఒక 4 ఫోల్డింగ్స్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఇది పైన స్లిట్ వరకు వస్తుందండి, స్లిట్ లాగా వస్తుంది. ఇలా నడుము అంటే బ్రెస్ట్ పాయింట్లో వస్తుంది అనమాట. ఇది దీన్ని ఏం చేస్తారంటే ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. చూసుకొని అడ్జస్ట్ చేయండి, క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇటు నుంచి వేద్దాము. ఇన్ కేసు అందులో మిగిలిన మనకి దేనికైనా అవుతుంది కదా, ఫోల్డింగ్ మీద వస్తుంది. సరే చూసుకుంటూ ఇలా ఒక 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. ఫస్ట్ ఇలా 4 ఫోల్డింగ్స్ వరకు వేసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే షోల్డర్ కని, అయితే మనకి ఇక్కడ ఈ వర్క్ ప్యాటర్న్ అనేది ఎక్కువ ఉంది కనుక దీన్ని తక్కువ పెడుతున్నాను. మనకి ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ వచ్చేసింది కనుక దీన్ని నేను ప్రిల్స్ కింద, కుర్చీల కింద ఇది పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది ఎక్కువ వేస్టేజ్ ఉంది కనుక. సరేనండి, ఇవ్వండి. ఫస్ట్ దీన్ని తీసుకొని రివర్స్లో ఫోల్డింగ్ వేసుకున్నాను. వేసుకొని ఒక 4 ఇంచ్ వరకు పెట్టుకోండి. 4 ఇంచ్ వరకు మార్కింగ్ చేయండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేయండి. అండ్ కిందకు వచ్చేసరికి ఇక్కడ కూడా 4 ఇంచ్కే మార్కింగ్ చేయండి. అర్థమైంది కదా, ఇక్కడ 4 ఇంచెస్ అండ్ ఇక్కడ వరకు 4 ఇంచెస్ మార్కింగ్ చేయండి. అండ్ ఇది కూడా 4 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి దీన్ని ఇలా స్ట్రైట్గా అయితే కొట్టేసేయండి. అండ్ దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు ఇలా ఆర్మ్ రౌండ్ పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా రౌండ్ అయితే మార్కింగ్ చేసేసేయండి. రౌండ్ మార్కింగ్ చేసేసిన తర్వాత తన వేస్ట్ అంటే మొత్తం చిన్నపిల్లలకి ఏంటంటే 20 అనేది కామన్ అండి, అందుకని ఆ 20కే ఇప్పుడు కూడా మార్కింగ్ చేస్తున్నాను. పైనుంచి కిందకి ఒకటే ఎలా ఉంటుంది, ఆ 20నే 4 భాగాలు చేసుకుంటే 5 ఇంచెస్ వచ్చింది. ఆ 5 ఇంచెస్కి 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే నేను డాట్స్ అనేవి కంపల్సరీ వేస్తానండి. డాట్స్ అనేది వేస్తే ఫిట్టింగ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది, ఓకేనా. అందుకని డాట్స్ వేస్తే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. వీలైనంత వరకు డాట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే కింద మీద మొత్తం చిన్న చిన్న తక్కువ ఉన్నాయి, అడ్జస్ట్ చేయడానికని మిగిలింది కూడా కట్ చేశాను. 5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. అండ్ ఆర్మ్ రౌండ్ అయితే ఒక 5 ఇంచ్కి అనేది మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇలా గీత అయితే కొట్టేసేయండి. ఇప్పుడు పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఆర్మ్ లూజ్ అనేది ఒక 5 ఇంచ్ 4.5 వరకు అయినా సరిపోతుంది. పిల్లలకు కొంచెం లూజ్ ఉంటే బెటర్ కదా. మనకి ఎప్పుడైనా స్టిచ్ అనేది ఇలా క్రాస్గా రావాలి. ఆర్మ్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకి నడుము అనేది తక్కువ ఉంటుంది. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా వేటికైనా కూడా ఇట్లా రావాలన్నమాట. ఇలా క్రాస్గా అనేది రావాలి లైను. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒక 2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ వేసేసేయండి. మార్కింగ్ వేసేసి లైన్ అయితే ఇలా కొట్టేసేయండి. ఇలా కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా కొంచెం క్రాస్గా ఒక 1/4 ఇంచ్ లేదా 6 ఇంచ్ వరకు కొంచెం క్రాస్గా ఇలా లైన్ అయితే కొట్టండి. ఈ క్లాత్ వల్ల మెయిన్కి కలర్ కనిపించట్లేదండి సరిగ్గా. 2 ఇంచే కొట్టండి. ఇదిగోండి ఈ విధంగా కొట్టేసి ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ చేసుకొని వచ్చేసేయండి.
ఇంతండి. అండ్ ఈ కటింగ్స్ని చిన్న చిన్న కటింగ్స్ పెట్టేసేయండి, మనకి ఎక్కడెక్కడ ఏంటి కుట్టు వస్తుంది అనేది. అండ్ దీన్ని కూడా జస్ట్ మిడిల్లోకి ఫోల్డింగ్ వేసేసి డాట్స్ కోసం అన్నాను కదా, డాట్స్ కోసం అండి ఇది. నెక్స్ట్ ఇది కూడా మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. ఇలా అయితే కట్ చేసాం కదా. ఖర్చు అనేది బాగా ఎక్కువైనట్లయితే లోపలికి ఇలా ఫోల్డింగ్ వేసేయండి, పిల్లలకి ఖర్చు అనేది బాగా ఉండాలి ఎక్కువగానే. మీకు ఈ హైట్ అనేది చెప్పలేదు కదండి, యాక్చువల్గా ఈ హైట్ అనేది 5 ఇంచెస్ వరకు వచ్చిందండి. అంటే నేను మామూలుగా అయితే టాప్ లెంత్ అనేది ఒక 12 వరకు పెడదాం అనుకుంటున్నాను, 12 ఆర్ 13 వరకు పెడదాం అనుకుంటున్నాను. మనకి ఇది ఖర్చుతో కలిపి 5 ఇంచెస్ ఉంది కనుక 1 ఇంచ్ యాడ్ తీసేస్తే 4 ఇంచెస్ వచ్చింది. ఈ 12 ఇంచెస్లో నుంచి మనం 12 కదా ఇప్పుడు అన్నాను, టాప్ లెంత్ అనేది ఒక 12 వరకు పెడదాం అనుకుంటున్నాను. ఈ 12 ఇంచెస్ నుంచి 4 అనేది తీసేసేయాలి. 4 అనేది తీసేస్తే 1 2 3 4 మిగిలింది ఎంత ఉంది, 8 ఉంది. అంటే మనం ఇది 8 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. 8 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి కింద ఫోల్డింగ్కి, అండ్ పైన హాఫ్ ఇంచ్కి. 8 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్. ఈ మిగిలిన రద్దు అనేది ఎంత ఉందో చూసుకొని, మిగిలిన రద్దు కొంతవరకు ఉంది కదండి, ఇదంతా 8 ఇంచెస్ మెజర్మెంట్ వేసుకొని నేను మొత్తం కట్ చేసి వస్తానండి. ఇంక కట్ చేసింది అయితే చూపించాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ ఉంది. ఓకేనా, మొత్తం కట్ చేసాక చూపిస్తాను. ఇదిగోండి మొత్తం రద్దులో నుంచి ఒక 3 పీసెస్ అయితే తీసాను. ఈ 3 పీసెస్ని ఏం చేస్తారంటే ఫస్ట్ అటాచ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి ఫస్ట్ మీకు తీసింది చూపిస్తున్నాను. ఇదిగోండి 3 పీసెస్ అయితే తీసాను. తీసి ఒక లెవెల్లో ఉన్నాయా లేవా చూసేసుకొని ఒకసారి 3 అయితే అటాచ్ చేసేసేయండి. ఇదిగోండి ఇదంతా అయితే బార్డర్ అనేది మొత్తం మేము జాయింట్ చేసేసి 3 పీసెస్ కింద తీసాను, కానీ 2 పీసెస్ అయితే సరిపోతుంది. ఇదిగోండి అంచు అనేది స్టిచ్ వేసేసాను, ఇలా మడత పెట్టేసి అంచు అనేది ఇలా స్టిచ్ వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ని ఇలా తీసుకొని దీన్ని జస్ట్ ఇలా ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. దీనికి కూడా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. 2 స్ట్రిప్స్ కూడా ఇలా వేసేసాను, రెండింటికి కూడా ఇలా వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి కూడా జస్ట్ ఇలా పెట్టి చాలా లిటిల్ బిట్ వేయండి, ఎక్కువ వద్దు, చాలా చిన్నది మాత్రమే వేయండి. ఇలా దీనికి కూడా అలాగే వేసేసేయండి. ఇదిగోండి మొత్తం ఇలా అయితే వేసేసాను. వేసేసిన తర్వాత దీనికి స్ట్రిప్ కావాలండి, ఇక్కడ ఇలా స్ట్రిప్ అనేది వస్తుంది, దానికోసమని ఇది ఒక ముక్క అయితే తీసుకున్నాను. ఇలాగా ఇది ఇంత వెడల్పు ఉన్నట్టుగా చూసుకొని ఫస్ట్ దీన్ని అయితే ఇలా స్టిచ్ వేసుకొచ్చేసేయండి. డైరెక్ట్గా డబుల్ స్టిచ్ అనేది వేసుకొని వచ్చేసి రివర్స్ తిప్పేసేయండి. అయితే ఇన్విజిబుల్గా కుడదామని మళ్ళీ వచ్చింది థాట్, ఇవి 2 ఇలా పక్కన పెడదాము. ఇంకా మిగిలిన వేస్టేజ్ ఏంటుంది, ఇంక ఇది ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ ఇది ఒక వేస్టేజ్ ఉందండి. ఇదిగోండి ఇది ఉంది. దీనికి ఏంటంటే మనం స్లీవ్ అనేది తీసేద్దాము, దీంట్లో రఫిల్ స్లీవ్ అనేది తీద్దాం. ఈ మాత్రం మొక్కుంది కదా, దీన్ని ఇలా వేయండి. ఇలా వేసి మళ్ళీ మరికొక ఫోల్డింగ్ అయితే వేయండి. ఇలా ఫోల్డింగ్ వేసేసి చూస్తున్నారు కదా, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసేసుకోండి. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత అంచనాగే తీసేస్తున్నాను, నేను దీనికి మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, మిగిలిన వేస్టేజ్ క్లాత్తోనే కదా చేస్తున్నాను, అందుకని జస్ట్ ఇలా పెట్టేసి చాలా దలసరగా ఉందండి, అంటే ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కదా, అందువల్ల ఇదిగోండి ఇలా అయితే హ్యాండ్స్ తీయండి. ఒకసారి దీన్ని సెంటర్కి పెట్టుకోండి, ఇలా సెంటర్కి పెట్టేసి చూసారా మొత్తం బాగానే లెవెల్గానే వచ్చింది. ఓకేనా, ఒకసారి లెవెల్గా వచ్చిందా లేదా చూసుకొని, లెవెల్గా రాకపోతే లెవెల్గా కట్ చేసేసేయండి. అండ్ దీన్ని ఏం చేస్తారు అంటే ఇలా పెట్టేసి మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. కటింగ్ ఇచ్చేసి దేనికే సపరేట్ చేసేసేయండి. సపరేట్ చేసేసి ఆల్రెడీ ఒక స్లిట్ అయితే తీసుకున్నాం కదండి, దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఒక పీస్ తీసుకున్నాం కదా, మనకి ఇక్కడ షోల్డర్స్ దగ్గర అని బెల్ట్ల కోసమని దాన్ని మిడిల్లోకి ఇలా తీసేసేయండి. ముందుకి వెనక్కి సపరేట్ చేసేసేయండి. అంటే మిడిల్లోకి కట్ చేసేసేయండి. మిడిల్లోకి కట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఒక్కసారి చూడండి, దీనికి కూడా మిడిల్లోకి ఒక చిన్న కటింగ్ అయితే పెట్టండి. చిన్న కటింగ్ పెట్టేసి ఈ మిడిల్లోకి నానమ్మ వెళ్ళిపోతున్నారు, ఈ మిడిల్లోకి
ఇప్పుడు ఈ చూడండి చెమ్కి ఉన్నది బయటికి తీసాను కదా, మీరు కూడా ఇలా అవుట్ సైడ్కే ఫోల్డింగ్ వేసుకోండి. అవుట్ సైడ్ ఫోల్డింగ్ వేసుకొని దీన్ని కూడా చూడండి, రెండు ఒకవైపే ఉంది, రివర్స్లో కాదు, రెండు కూడా ఒకవైపు పెట్టండి. ముందు ఒక్క సైడు మిడిల్లో కటింగ్ పెట్టుకోమన్నాను కదా, అక్కడ దీన్ని పెట్టేసి ఏం చేస్తారు అంటే కుచ్చులు పెట్టుకొని వచ్చేసేయండి. ఇటు సైడ్ ఉంది కదా, చూడండి నేను ఎలా పెడుతున్నాను ఒక్కసారి గమనించండి. ఈ విధంగా అంటే ఇది చివరిని పెట్టేసేయండి. ఇలాగా చివరిని పెట్టేసి అంటే ఈ మిడిల్లోకి రావాలన్నమాట. కుచ్చులు ఆ విధంగా పెట్టుకోండి. ఈ కుచ్చులు చూపిస్తాను, సౌండ్ డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకండి, సరేనా? మీకు అర్థం అవ్వదని ఆలోచించి దీన్ని మాత్రం చూపిస్తున్నాను. చూసారా, గమనిస్తున్నారా? ఈ చివరైతే స్టార్ట్ చేశాను. చివర స్టార్ట్ చేసి మనకి సెంటర్లో కటింగ్ పెట్టాం కదా, ఈ సెంటర్లోకి రావాలన్నమాట. గమనిస్తున్నారా కరెక్ట్ మిడిల్లోకి ఎలా వచ్చిందో, ఇలా మిడిల్లోకి రావాలన్నమాట. అండ్ ఇటు సైడ్ కూడా ఈ మిగిలి ఉన్న దాన్ని కూడా కుర్చీలు పెట్టుకుని అయితే వచ్చేసేయండి. నేను ఒక హ్యాండ్ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను, అండ్ సెకండ్ హ్యాండ్ మాత్రం మీరు ప్రిపేర్ చేసేసేయండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా వచ్చేసింది. ఇదిగో ఇలా వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే ఇలా తిప్పి ఇలా దీని మీద ఇలా మడత పెట్టి స్టిచ్ వేసేసినా పర్వాలేదు. లేదు అంటే రాడర్ ఇలా జాయిన్ చేశాను కదా, దీన్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఒక స్టిచ్ వేసుకుని వచ్చేసేయండి. మీకు డిస్టర్బెన్స్ లేదు కదండి, కొంచెం మరి తెలియాలి కదా. అంటే లైవ్గా ఇలా వాయిస్ ఇవ్వకపోతే నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అసలు టైం సరిపోవట్లేదండి. అందుకని నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇచ్చేస్తున్నాను. గమనించారు కదా, ఇలా అయితే నేను స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్నదాన్ని మనం జస్ట్ ఇలా లాగితే బయటకైతే వచ్చేస్తుంది. ఇది దళసర క్లాత్ అవ్వడం వల్ల నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను, కానీ ఒక్కొక్కసారి ఆ ఇబ్బంది కూడా అది వచ్చి అవుట్ఫిట్కి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు అంటే ఇది ఉంది కదా మన బాడీ పార్ట్, ఇది బాడీ పార్ట్కి జస్ట్ ఇలా జాయిన్ చేసేస్తారు. నెక్స్ట్ వన్ ప్రిపేర్ చేసి దాన్ని కూడా ఇటువైపు జాయిన్ చేసేస్తారనమాట. నెక్స్ట్ వన్ కూడా ప్రిపేర్ చేసి చూపించినా మీరు చేసేసుకుంటారా? కానీ ఒక్కసారి అయితే మళ్ళీ చెప్పేస్తాను, ఇంకొకసారి చెప్పేస్తాను కానీ చూపించాను. ఇదిగోండి మిడిల్లోకి పెట్టేసి ఒక చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. కటింగ్ ఇచ్చి అంటే కుచ్చులు అనేవి ఇలా మిడిల్లోకి రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి కుచ్చులు అనేవి ఇక్కడ వరకు పెట్టుకొని వచ్చేసి దీనికి కూడా సేమ్ ఈ హ్యాండ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే ప్రిపేర్ చేసేసేయండి. చూసారా ఇన్విజిబుల్గా ఎంత నీట్గా ఉందో. ఇదిగోండి ఈ హ్యాండ్ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను. అయితే ఎడ్జ్ కుట్టు వేయండి, నేను మీకు ఆ విషయం చెప్పలేదు. పైన ఒక ఎడ్జ్ కుట్టు అయితే వేసుకుని వచ్చేసేయండి. ఇదిగోండి దీనికి కూడా ఎడ్జ్ కుట్టు అయితే వేసేసాను. ఎడ్జ్ కుట్టు వేసేసిన తర్వాత మనం బాడీకి అయితే అటాచ్ చేసేద్దాం. చూడండి ఒక్కసారి దీన్ని మిడిల్లోకి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకొని చూసుకోండి కరెక్ట్గా ఉంది లేదు చూసేసుకొని అటాచ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఈ హ్యాండ్ అనేది అటాచ్ చేద్దాం, అంటే ఆ చివరి నుంచి చివరికి ఒకేసారి అయిపోతుంది కదా, అందుకని. ఇదిగోండి రఫ్ చేయండి. ఇటువైపు కూడా ఇంకా అదే విధంగా వేసేసేయండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా అలానే చేయండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా అటాచ్ చేసుకుని వచ్చేసేయండి. మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది, ఇలా అయితే వచ్చిందండి.
ఇలా ఉందండి, బాగుందా? ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ ఇది అటాచ్ చేసి ఉంచారని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి, అయితే నాకు ఈ స్లిట్ అనేది మా పాపకు పెట్టి చూసాను, కొంచెం నాకు వెడల్పు అనిపిస్తుంది. అందుకని ఏం చేస్తున్నానంటే కొంచెం లోపల ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇటు అటు కూడా. ఇదిగోండి, ఈ షోల్డర్ అనేది వెడల్పు తగ్గించేసి ఇలా లోపల ఫోల్డింగ్ పెట్టేసి మళ్ళీ ఒక్కసారి రఫ్ అయితే చేసేస్తాను. 4 సైడ్స్ కూడా ఒక్కసారి రఫ్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పండి. బ్యాక్ సైడ్ తిప్పి సేమ్ ఇది ఎలా ఉందో దీనిలాగే లైనింగ్ అయితే తీసుకోండి. అంటే యాక్చువల్గా వేసేద్దాం అనుకున్నాను, బాడీ మీద పెట్టేసరికి క్లియర్గా కనిపిస్తుంది. ఇలా బాగా టాప్ కదా, పెద్దగా బాటమ్కి అయితే పర్వాలేదు, టాప్కి మరి బాడీ ఇలా కనిపిస్తే బాగోదు కదా అని మళ్ళీ లైనింగ్ అటాచ్ చేద్దాం కదా అని ఇలా తీసాను అనమాట. ఇప్పుడు సేమ్ ఇలాగే లైనింగ్ అనేది తీసేసేయండి ఫ్రంట్కి బ్యాక్కి అండి. సేమ్ దీనిలాగే తీసుకోండి. ఇలా తీసేసుకొని ఫస్ట్ కిందనైతే జాయిన్ చేసేసేయండి. కింద జాయిన్ చేసేసాక ఇక్కడ జాయింట్కి మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, దాన్ని ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేసి దీన్ని కూడా జాయిన్ చేసేయచ్చు. ఒకసారి ఇలా ఉంది కదా, ఇవ్వండి ఇలా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు దీనికి ఎలా తీసిందో ఒక్కసారి గమనించండి. అది ఇటు కూడా సేమ్. ఇవ్వండి ఇలా తీసేసాను కదా, ఇలాంటివి 2 పీసెస్ అయితే తీసుకోండి ఫ్రంట్కి బ్యాక్కి. ఇవ్వండి ఫస్ట్ కింద అయితే జాయిన్ చేసుకోండి. ఇలా కింద జాయిన్ చేయండి ఫస్ట్. తర్వాత దాన్ని రివర్స్ తిప్పండి. కింద ఇలా జాయింట్ అయిపోయాక రివర్స్ తిప్పి ఒకసారి జస్ట్ స్మాల్ ఫోల్డింగ్, ఇదిగోండి ఇలా చూసుకుంటూ దాని మీదనే ఒక కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. ప్రతి దగ్గర మాత్రం ఇలా ఫోల్డింగ్ వేసేసేయండి. కరెక్ట్ లెవెల్లో చూసుకొని ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. ఓన్లీ క్లాత్ బాగా పల్చగా అనిపిస్తుందండి, అందుకని నేను మళ్ళీ ఇది అటాచ్ చేయాల్సి వస్తుంది. చిన్న లైనింగ్ లోపలికున్నా పర్లేదు కానీ బయటకు అయితే రాకూడదు, అంటే మెయిన్ క్లాత్ కంటే ఎక్స్ట్రా రాకూడదు. ఇలా చిన్నది లోపలికున్నా పర్వాలేదు, బయటకు అయితే రాకూడదు. చూసారు, అసలు అటాచ్ చేసినట్టు తెలియలేదు. ఇప్పుడు కొత్తగా ఇదే విధంగా ఇటు సైడ్ కూడా జాయిన్ చేసేసేయండి. ఇంకోటి 2 సైడ్స్ కూడా అలాగే అయిపోయింది, మొత్తం స్టిచ్ అయితే చేసేసాను. 2 సైడ్స్ కూడా 2 సైడ్స్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే 1 సైడు జాయింట్ అయితే చేసేసేయాలి. 2 సైడ్స్ జాయిన్ చేసేసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది మిడిల్లో కటింగ్ ఇచ్చేసి పైనుంచి కింద వరకు హుక్ అనేది పెట్టేస్తాను. ఒకసారి మిడిల్లోకి అయితే ఇలా ఫోల్డింగ్ వేయండి. ఫోల్డింగ్ వేసి మిడిల్లోకి చిన్న కటింగ్ ఇవ్వండి. కటింగ్ ఇచ్చేసి అండ్ లూజ్ అనేది నేను ఇందాక 6 ఇంచెస్కి చెప్పాను కదా, 5 + 1 ఇంచ్ 6 ఇంచెస్కి ఒక చిన్న మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసేసి అక్కడ కూడా చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. ఇక్కడికి ఇలా చిన్న కటింగ్ ఇచ్చేసి అండ్ దీన్ని ఇక్కడ ఇలా పెట్టి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ కూడా చిన్న స్మాల్ కటింగ్ అయితే ఇచ్చేసేయండి. ఇది ఎందుకంటే డాట్స్కి చిన్న డాట్స్ అయితే వేస్తాను. ఇప్పుడు ఫస్ట్ డాట్స్ అయితే వేసేసేయండి. చిన్న చిన్నవి ఎక్కువ అవసరం లేదు, అంతే.
ఇక్కడ కూడా మొత్తం 4 వేసుకొచ్చేయండి. 4 కూడా ఇలా వేసేసాను. 4 డాట్స్ కూడా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కటింగ్ పెట్టాం కదా, కటింగ్ ప్రకారం జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. చాలండి 3 స్టిచెస్, అంతకుమించి ఎక్కువ రోజులు కూడా రాదు డ్రెస్. దీనికి కూడా సేమ్. ఇటు అటు కూడా సైడ్ చేసేసాను. సైడ్ చేసిన తర్వాత దీన్ని ఎలా తిప్పండి. ఎటు సైడ్ అయినా పర్లేదండి, ఏదో ఒక సైడ్ అనమాట. ఇలా వన్ సైడ్ తీసుకొని మిడిల్లోకి డైరెక్ట్ కటింగ్ అయితే పెట్టేసేయండి. ఇలా కటింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే వీటికి హుక్స్ పట్టి తాడి పట్టి వేసేయాలి. హుక్స్ పట్టి మామూలుగా మనం బ్లౌజెస్కి ఎలా వేస్తామో అలాగే హుక్స్ పట్టి అండ్ తాడి పట్టి రెండింటికి కూడా వేసేసేయండి. ఇలా హుక్స్ పట్టి తాడి పట్టి వేసేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఈ క్లాత్కి ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు ఇటు నుంచి కదా మనం స్టార్ట్ చేసేది. ఫస్ట్ ఇలా తాడు పట్టి నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే ఇది రివర్స్లో పెట్టి స్టార్ట్ చేయాలన్నమాట. అయితే దానికన్నా ముందు ఏం చేస్తారంటే ఈ క్లాత్ని ఏం చేస్తారంటే ఇలా మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ వేయండి. మళ్ళీ మిడిల్లోకి ఫోల్డింగ్ వేసిన తర్వాత ఒక చిన్న కటింగ్ ఇవ్వండి. అలాగే 4 ఫోల్డింగ్స్ వేసి కటింగ్ అయితే ఇవ్వండి. కుచ్చులకి నేను చెప్పి ఈజియెస్ట్ వే అండి ఇది. ఇవ్వండి ఇలా, ఓకేనా. దీనికి కూడా ఇలాగే కటింగ్ అయితే ఇచ్చేసేయండి. 4 ఫోల్డింగ్స్ ఇలా, అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎందుకు అనేది. మనకి కుర్చీలు పెట్టుకోవడం కోసం ఫస్ట్ కుర్చీ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి అన్న మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది ఫస్ట్ రివర్స్లో పెట్టండి. ఇది ఇలా రివర్స్లో పెట్టాలండి ఫస్ట్, ఎందుకంటే ఇలా కుట్టి ఇలా వస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఇలా కుట్టి దాన్ని మళ్ళీ ఇలా తిప్పుతాం కనుక ఇది రివర్స్లో పెట్టండి. దానికన్నా ముందు ఏం చేస్తారంటే దీనికి ఎలా తాడు పట్టికి ఎలా అయితే డబుల్ స్టిచ్ వేసామో దీనికి కూడా ఇలా ఫోల్డింగ్ వేసి డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇదిగోండి ఇలా అయితే వేసేసాను, అంటే మనకి హుక్స్ పట్టి వైపు వస్తుంది అనమాట. ఇలా అయితే వస్తుంది. అండ్ అటు సైడ్ కూడా జస్ట్ మడత పెట్టి ఫోల్డింగ్ వేసి స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఇలా స్టార్ట్ అయితే చేయండి. స్టార్ట్ చేసి ఫస్ట్ కటింగ్ పెట్టాం కదా, ఈ కటింగ్ ఏమో కరెక్ట్గా ఇక్కడ రావాలన్నమాట. ఫస్ట్ దానికి రావాలి. ఇలా రౌండ్ మొత్తానికి కుచ్చులు అనేవి జాయిన్ చేసుకుని వచ్చేసేయండి. సరేనండి, చిన్న కుచ్చులు అయితే పెట్టుకొని వచ్చేసాను. ఇదిగోండి మొత్తం ఇలా కుచ్చులు అయితే పెట్టుకొని వచ్చేసాను. ఇదిగోండి ఈ జాయింట్ వచ్చిందేమో ఇలా వచ్చింది. అయితే ఇక్కడ మనకు ఉండే ఆప్షన్ ఏంటంటే ఇది ఫ్రంట్కి పెట్టుకున్నా పర్వాలేదు, బ్యాక్ పెట్టుకున్నా పర్లేదు. నాకైతే ఇది జాయింట్ బ్యాక్ సైడ్, అంటే జాయింట్ ఇటు వచ్చింది కదా, బ్యాక్ సైడ్కి పెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూస్తాను వేసి ఎలా వస్తుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని ఇలా పైకి పెట్టేసి ఎడ్జ్ కుట్ అయితే వేసేసేయండి. గమనిస్తున్నారు కదా, దీన్ని పైకి పెట్టండి. పైకి పెట్టి ఎడ్జ్ కుట్ వేసేయండి. ఇదిగోండి టాప్ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్పాలండి. చూడాలండి వేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది. ఇలా హుక్లు అయితే పెట్టించేసేయండి, హుక్స్ అయితే వేసేసేయండి. అండ్ ఫ్రంట్కి బాగుంటుందా బ్యాక్ బాగుంటుందా అనేది వేసి చూసి చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.